హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కిరణ్ బొంగరి కే ర్యాప్ మూవీ 13 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, అసలు ఏమైందనేసి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం కలెక్షన్ గురించి. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. 13 డేస్కి అయితే తెలుగు స్టేట్లో అయితే 20 లక్షలు అయితే షేర్ అయితే వచ్చేసింది. ఏరియా వరకు అయితే చూస్తే నైజాంలో అయితే 4,08,00,000, ఇక్కడ బ్రేకింగ్ టార్గెట్ అయితే 2 కోట్లు అనమాట. ఇప్పటిదాకా మనకైతే 2,08,00,000 దాకా షేర్ వచ్చేసి ప్రాఫిట్లోకి అయితే అయిపోయింది నైజాంలో. అలాగే మనకి నైజాంలో అయితే సూపర్ హిట్ కూడా అయిపోయిందనమాట. ఈ సీడెడ్ విషయానికి వస్తే 2 కోట్లు అయితే షేర్ అయితే వచ్చేసింది. ఈ సీడెడ్లో బ్రేకింగ్ టార్గెట్ అయితే 1,25,00,000. ఇక్కడ మనకు 75,00,000 అయితే షేర్ వచ్చేసి ప్రాఫిట్ కూడా వచ్చేసింది, హిట్ కూడా అయిపోయింది సీడెడ్లో. ఇక ఆంధ్ర అయితే 4,08,00,000, ఇక్కడ బ్రేకింగ్ టార్గెట్ అయితే 3 కోట్లు. ఇప్పటిదాకా మనకైతే 1,08,00,000 అయితే షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది ఆంధ్రలో కూడా. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే 10,95,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే 18,05,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. మాకు తెలుగు స్టేట్ బ్రేకింగ్ టార్గెట్ అయితే 6,25,00,000. ఇప్పటిదాకా మనకైతే ప్రాఫిట్లకైతే 4,07,00,000 అయితే షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది తెలుగులో అయితే. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 1,15,00,000. కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా బ్రేకింగ్ టార్గెట్ అయితే మనకు 60,00,000. ఇప్పటిదాకా మనకైతే 58,00,000 అయితే షేర్ వచ్చేసి హిట్ అయితే అయిపోయింది కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 1,35,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రేకింగ్ టార్గెట్ అయితే 1,30,00,000. ఇప్పటిదాకా మనకైతే 5,00,000 దాకా ప్రాఫిట్ అయితే వచ్చేసి హిట్ కూడా అయిపోయింది ఓవర్సీస్లో. ఆల్ ఏరియాస్లో మనకైతే బ్రేక్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటే 13,45,00,000 అయితే షేర్ అయితే వచ్చేసింది. గ్రాస్ అయితే మనకైతే 24,06,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చేసింది. మాకు వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ అయితే మనకు 9 కోట్ల షేర్ అనమాట. ఇప్పటిదాకా మనకైతే ప్రాఫిట్లో 4,45,00,000 అయితే షేర్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది కే ర్యాప్ మూవీ అయితే. కిరణ్ బొంగరి కా మూవీ తర్వాత మనకి ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే పడ్డదని చెప్పుకోవచ్చు కే ర్యాప్ మూవీ అయితే. బిజినెస్ కూడా చాలా చాలా తక్కువ అయితే చేశారు కాబట్టి మనకి ఈజీగా మనకు బ్రేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. లేకపోతే కష్టం అవ్వబోయా ఈ మూవీ కూడా మనకైతే బ్రేకింగ్ అవ్వడం. మరి చూడాలి మరి అప్కమింగ్స్ ఎలా ఉంటాయో మూవీస్ అయితే. మరి మీరేమంటారు కలెక్షన్ గురించి కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మీకు మూవీ ఎలా అనిపించింది కూడా కిందైతే కామెంట్ చేయండి. ఇది డార్లింగ్స్ కే ర్యాప్ మూవీ కలెక్షన్స్. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా, నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.